సొమటైజేషన్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అప్పుడు ఈ వీడియో చూడండి. మనకు ఒక ఎమోషనల్ పెయిన్ వచ్చినప్పుడు, అంటే ఎవరైనా మనని ప్రేమలో మోసం చేసినప్పుడు, లేదా ఎవరైనా మన లైఫ్లో చీట్ చేసినప్పుడు, వి టెల్ ఇట్ యాజ్ ఎ హార్ట్ బ్రేక్ అని అంటాము. అంటే మనసు విరిగిపోయిందని చెప్తాము. అంటే ఏంటి, ఈ ఎమోషనల్ పెయిన్ అంత బాధగా ఉంటుంది. మీరు ఎమోషనల్ పెయిన్ ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కావచ్చు, లేదా మీ కుటుంబ బాధ్యతల వల్లనో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వల్లనో ఈ ఎమోషనల్ పెయిన్ని మీరు అనుభవిస్తూ ఉంటారు. సో ఈ ఎమోషనల్ పెయిన్ వల్ల మన బాడీలో ఒక నెగటివ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. వాటిని అడ్రినాలిన్ అండ్ కార్టిసోల్ అంటారు. ఇవి ఒక స్ట్రెస్ హార్మోన్స్. సో సొమటైజేషన్లో ఏం చెప్తున్నారంటే, మన ఎమోషనల్ పెయిన్కి, ఫిజికల్ పెయిన్కి, బ్రెయిన్కి తేడా తెలియదంట. బ్రెయిన్కి ఇది నిజమా, ఇది అబద్ధమా అని దానికి తెలియదు. ఏది రియాలిటీ అని కూడా దానికి అర్థం కాదు. సో మీ హార్ట్ బ్రేక్ అని ఎందుకు అంటారంటే, ఎమోషనల్ పెయిన్లో మన గుండెలో కుచ్చితే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి అనుభవిస్తారంట మనిషి ఎప్పుడైనా కృంగిపోయినప్పుడు, లేదా వాళ్ళు మోసపడినప్పుడు. సో వీటి నుంచి మనము బయటపడేది ఎలా? సో మీరు కింద క్యాప్షన్స్ చదవండి, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి. ఫస్ట్, యాక్సెప్ట్ ద పెయిన్. సెకండ్ ఈజ్ ఫాలో బ్రెయిన్ డంపింగ్ మెథడ్. అండ్ మూడవది, యూ కెన్ ఛాలెంజ్ ద పెయిన్ అనమాట. సో ఈ 3 విషయాల్ని మీరు లైఫ్లో ఫాలో అయ్యి చూడండి. ఈ 3 విషయాల గురించి నేను వచ్చే రీల్స్లో డెఫినెట్గా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ చేసుకోకండి.